హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఈ వీడియోలో మనం ఇండియన్ పార్లమెంట్ ఆర్టికల్ 79 to 89 డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియో పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది బికాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పార్లమెంట్ అండ్ ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియా అడాప్ట్ చేసుకుంది. సో దీన్ని మనం పార్లమెంట్ అనే సిస్టాన్ని మనము బేసికల్గా బ్రిటిష్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ని బ్రిటిష్ కైండ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ వీఆర్ ఫాలోయింగ్. ఇందులో మనకి ముఖ్యంగా బ్రిటిష్లో అయితే క్రౌన్ ఉంటారు. ఓకే, క్రౌన్ అంటే కింగ్ ఆర్ క్వీన్ ఉంటారు. అదే ఇండియాలో వచ్చేసి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు, రైట్? సో ఇండియన్ పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ద కంట్రీ. సో ఇట్ ఈస్ మోడల్డ్ ఆఫ్టర్ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 houses, లోక్సభ, హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు, అండ్ రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. సో మనకి కాన్స్టిట్యూషన్లో లోక్సభ, రాజ్యసభ అన్న పదాల కంటే హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్న ఫ్రేజెసే వాడడం జరిగింది. అండ్ ప్రెసిడెంట్ ఉంటారు, ముగ్గురు ఉంటారు మొత్తం: హౌస్ ఆఫ్ పీపుల్, హౌస్ ఆఫ్ స్టేట్స్ అండ్ ప్రెసిడెంట్. నెక్స్ట్, ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ లా మేకింగ్, ఫైనాన్షియల్ కంట్రోల్, ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్స్ అకౌంటబుల్గా ఉంచుతుంది, ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. నెక్స్ట్, ఆర్టికల్ 79. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ది రాజ్యసభ అండ్ ది లోక్సభ. పార్లమెంట్ అంటే ఏంటి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఈ 3 ఉన్న ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 1 ప్రెసిడెంట్, 2 రాజ్యసభ, 3 లోక్సభ. అయితే మనకి లోక్సభని లోవర్ హౌస్ అని కూడా అంటారు, పాపులర్ హౌస్ అని కూడా అంటారు, అండ్ ఫస్ట్ ఛాంబర్ అని కూడా అంటారు. మనకి రాజ్యసభని అప్పర్ హౌస్ అంటారు, హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు, ఎందుకంటే ఇందులో పెద్దలు ఉంటారు, మంచి అనుభవజ్ఞులు ఉంటారు. తర్వాత సెకండ్ ఛాంబర్ అని కూడా అంటారు. ఓకే, సో ఎగ్జామ్లో వీటికి సంబంధించి క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ప్రెసిడెంట్ అనే వ్యక్తి పార్లమెంట్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్, కానీ అతను డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడు, అతనికి ఓటింగ్ రైట్ కూడా ఉండదన్నమాట. అయినప్పటికీ ప్రెసిడెంట్ ఎందుకు ఇంటిగ్రల్ పార్ట్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిల్లు లోక్సభ అండ్ రాజ్యసభ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క అసెంట్ ఉంటేనే అదొక యాక్ట్ అవుతుంది, చట్టరూపం దాలుస్తుంది అనమాట. అండ్ ప్రెసిడెంట్ ఈ యొక్క హౌజెస్ని సమ్మన్ చేస్తాడు, ప్రోరోగ్ చేస్తాడు, డిజాల్వ్ చేస్తాడు. ఈ రైట్స్ అన్నీ అతనికి కలిగి ఉన్నాయి. అప్రాప్రియేట్ టైమ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. అండ్ ఎప్పుడైతే పార్లమెంటు సెషన్ నిర్వహించట్లేదో అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్సెస్ని జారీ చేస్తారు. సో ఈ ఆర్డినెన్సెస్కి ఒక చట్టానికి ఉన్నటువంటి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇటువంటి అధికారాలు, లెజిస్లేటివ్ పవర్స్ అన్నీ కలిగి ఉన్నారనమాట. దట్స్ వై ప్రెసిడెంట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ 250. ప్రస్తుతం 245 మంది సభ్యులు ఉన్నారు. అందులో 238 మంది ఎలక్టెడ్ మెంబర్స్, వారిని ఎన్నుకుంటారు. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తారనమాట ఈ రాజ్యసభ. వెరాజ్ లోక్సభలో ఉన్న సభ్యులు డైరెక్ట్గా పీపుల్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. బట్ రాజ్యసభలో ఉన్న సభ్యుల్ని డైరెక్ట్గా పీపుల్ ఆఫ్ ఇండియా ఎన్నుకోరు, ఆ రాష్ట్రాల యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారనమాట. నెక్స్ట్, ఇక్కడ యూనియన్ టెరిటరీస్లో మనకి ఢిల్లీ రావచ్చు, పుదుచ్చేరి,
అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రావచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ 12 మంది ఉంటారు. వీళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. సో ఈ 4 రంగాల నుంచి నిపుణులని, పెద్దలని, అనుభవజ్ఞులని ఎన్నికల ద్వారా కాకుండా డైరెక్ట్గా వారికి ప్లేస్ కల్పించడం జరుగుతుంది రాజ్యసభలో. వారి యొక్క ఒపీనియన్ కూడా రాజ్యసభలో ఉండాలి, అటువంటి వేరియస్ ఫీల్డ్స్ నుంచి అందులో రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఎంతమందిని అండి? 12 మందిని. ఓకే, ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీసు. సో మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి చిన్నప్పుడు 10th వరకు. సైన్స్ తర్వాత సోషల్ ఉంటుంది. ఈ 2 గుర్తుపెట్టుకోండి అలా. తర్వాత ఆర్ట్, లిటరేచర్. సో లిటరేచర్, ఆర్ట్, ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్, ఈ 4 కూడా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఎగ్జామ్లో అడిగితే మీరు రైట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఇందులో వేరేది పెట్టొచ్చు. స్పోర్ట్స్ అనొచ్చు, లేదంటే డ్యాన్స్ అనొచ్చు, కల్చర్ అనొచ్చు, ఇలా కన్ఫ్యూజ్ చేయొచ్చు. కాబట్టి ఈ 4టిని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్, మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ యూజింగ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. సో ఈ సిస్టాన్ని మనము ఇదివరకు కూడా చూసాం. ప్రెసిడెంట్ని కూడా ఈ సిస్టమ్ ద్వారానే ఎన్నుకుంటారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ని కూడా ఈ సిస్టమ్ ద్వారానే ఎన్నుకుంటారు. తర్వాత కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ యొక్క మెంబర్స్ని కూడా ఈ సిస్టమ్ ద్వారానే ఎన్నుకుంటారు. తర్వాత ఎమ్మెల్సీస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఈ సిస్టమ్ ద్వారానే ఎన్నుకుంటారు. తర్వాత ఇది పర్మనెంట్ హౌస్ అండి. కాకపోతే 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి రిటైర్ అవుతారనమాట. ఓకే, 1/3 అనేది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ సభ్యుల యొక్క టర్మ్ ఎంత అంటే 6 ఇయర్. రాజ్యసభకి ఎన్నికైన వ్యక్తి యొక్క టర్మ్ 6 ఇయర్స్. బట్ రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. బట్ లోక్సభ ఈజ్ నాట్ పర్మనెంట్ హౌస్. ఆఫ్టర్ 5 ఇయర్స్ లోక్సభ విల్ డిసాల్వ్. ఓకే, బట్ రాజ్యసభ విల్ నెవర్ గెట్ డిసాల్వ్డ్. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఓన్లీ 2/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్ రిటైర్ అవుతారు. క్లియర్? తర్వాత లోక్సభ గురించి చూద్దాం. ఆర్టికల్ 81. సో ఈ లోక్సభ అయినా రాజ్యసభ అయినా ఇవి హిందీ పదాలు. వీటిని 1951 తర్వాత అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ముందు మనం హౌస్ ఆఫ్ పీపుల్, హౌస్ ఆఫ్ స్టేట్స్ అనే వాడుతున్నాము. తర్వాత ఆర్టికల్ 81, కంపోజిషన్ ఆఫ్ లోక్సభ. మ్యాక్సిమం స్ట్రెంత్ ఇందులో 552 మెంబర్స్. 530 స్టేట్స్ నుంచి, 20 యూనియన్ టెరిటరీస్ నుంచి 2 నామినేటెడ్. కాకపోతే ఈ ఆంగ్లో ఇండియన్స్ని 104th అమెండ్మెంట్ 2019 ద్వారా రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు నామినేటెడ్ మెంబర్స్ కాన్సెప్ట్ అనేది లోక్సభలో లేదు. ఈ ఆంగ్లో ఇండియన్స్ ఆర్ ఇప్పుడు నాట్ ఏ పార్ట్ ఆఫ్ లోక్సభ. ప్రజెంట్ లోక్సభ స్ట్రెంత్ ఎంత అండి? 545. ఓకే, 545. Members are directly elected by the people through first past the post voting system. సో FPTP అంటాము. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఓటింగ్ సిస్టమ్ అని అంటే మనకి ఇందాక చూస్తే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఉంది. ఇది ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ ఓటింగ్ సిస్టము. సో దీని ప్రకారము డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారు. ఎవరికైతే మెజారిటీ వస్తుందో దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ది విన్నర్. నాట్ నెససరీలీ 51% రావాల్సిన అవసరం లేదు. ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు విన్నర్. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒకరికి 31, ఒకరికి 30, ఒకరికి 30, ఒకరికి 9 వచ్చాయనుకోండి, 31 వచ్చిన వ్యక్తి విల్ బి ద విన్నర్. 100లో సగం రావాల్సిన అవసరం లేదు, 51 రావాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఓటింగ్ సిస్టమ్. అందుకే ఇండియాలో లోక్సభలో ఈ ఓటింగ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇది అందరికీ అర్థమవుతుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఏమో అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. అండ్
దీని యొక్క టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్. బట్ దీన్ని ఎర్లీగా కూడా డిజాల్వ్ చేయొచ్చు. హూ విల్ డిజాల్వ్ అంటే ప్రెసిడెంట్. ఎప్పుడైతే లోక్సభలో గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ కోల్పోతుందో లేదా వాళ్ళే ఎర్లీ డిజాల్వ్కి ముందుకు వస్తారో అప్పుడు డిజాల్వ్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ అబౌట్ లోక్సభ. అయితే ఈ లోక్సభలో 20 మెంబర్స్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకే, గుర్తుంచుకోవాలి. ఈ నెంబర్స్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో కరెంట్లీ రాజ్యసభలో 245 ఉన్నారు, లోక్సభలో 545 ఉన్నారు. తర్వాత డీలిమిటేషన్ అండ్ రీఅడ్జస్ట్మెంట్ ఆర్టికల్ 82. ఇది ప్రజెంట్ సినారియాలో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీస్ని పెంచబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ సౌత్ స్టేట్స్కి దీంట్లో అన్యాయం జరిగే అవకాశం ఉంది అని రీసెంట్గా సౌత్ స్టేట్స్ లీడర్స్ అందరు కూడా ఎంకే స్టాలిన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఫెయిర్ డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒక మీటింగ్ అయితే నిర్వహించారు. సౌత్ స్టేట్స్కి అన్యాయం చేయకూడదని వాళ్ళ యొక్క ఉద్దేశము. బేసికల్గా ఏంటి అని అంటే పాపులేషన్ ఆధారంగా ఈ యొక్క అడ్జస్ట్మెంట్ చేస్తారు, సీట్స్ని పెంచడం కానీ తగ్గించడం కానీ. అయితే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పాపులేషన్ని నియంత్రించడానికి కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొని వచ్చారు. అప్పుడు సౌత్ స్టేట్స్ పాపులేషన్ అయితే కంట్రోల్ చేసుకున్నారు, తగ్గిపోయింది. నార్త్ స్టేట్స్ది తగ్గలేదు, పెరిగిపోయింది. సో అప్పుడు డీలిమిటేషన్ చేసామనుకోండి, నార్త్ స్టేట్స్కి పాపులేషన్ ఆధారంగా లోక్సభలో రిప్రజెంటేషన్ పెరుగుతుంది. మోర్ పాపులేషన్ మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్. సౌత్ స్టేట్స్కి తగ్గిపోతుంది. సో వీళ్ళు మంచిగా పాపులేషన్ తగ్గించుకున్నారు చెప్పినట్టు, వీళ్ళకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి 25 ఇయర్స్ వరకు ఈ డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేశారనమాట 2001 వరకు. 2001లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది. సౌత్ స్టేట్స్ పాపులేషన్ తక్కువ ఉంది, నార్త్ స్టేట్స్ పాపులేషన్ పెరిగిపోతుంది. వాళ్ళు పాపులేషన్ని నియంత్రించట్లేదు. అప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ చేసినా కూడా, రీఅడ్జస్ట్మెంట్ చేసినా కూడా సౌత్ స్టేట్స్కి మళ్ళీ అన్యాయం జరుగుతుందని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ 25 ఇయర్స్ వరకు కూడా ఈ డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేశారు. అంటే 2026 వరకు కూడా ఇది ఫ్రీజ్ చేయబడింది. అయితే ఇప్పుడు 2026 నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ చేసే విధంగానే ఉంది, ఆ విధంగానే కనిపిస్తుంది. సో సౌత్ స్టేట్స్ అన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి తమ గొంతును వినిపించాలని చెప్పేసి వాళ్ళు రీసెంట్గా మీటింగ్ పెట్టుకున్నారు. మీరు న్యూస్ పేపర్లో చూస్తే ఇట్ ఈస్ ఏ రీసెంట్ టాపిక్. దీని మీద క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 2026 వరకు ఫ్రీజ్ చేసినటువంటి అమెండ్మెంట్ 87th అమెండ్మెంట్ 2003 if I am not wrong. Anyone can confirm in the comment section. Okay, 87th Constitutional Amendment Act 2003. క్లియర్? మొత్తానికి మీకు డీలిమిటేషన్ అంటే ఏంటి, రీఅడ్జస్ట్మెంట్ అంటే ఏంటో అర్థమయ్యే ఉంటుంది. సో పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తారు. The new delimitation commission is expected after the 2026 census, which may lead to an increase in the number of Lok Sabha seats. So జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి డీలిమిటేషన్ అండ్ రీఅడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. కానీ దీన్ని ఫ్రీజ్ చేస్తూ వచ్చారు 2026 వరకు. మొత్తం 50 సంవత్సరాల తర్వాత 2026లో ఆ ఫ్రీజ్ చేసినటువంటి డీలిమిటేషన్ అండ్ రీఅడ్జస్ట్మెంట్ మళ్ళీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఆర్టికల్ అయితే 82 అని గుర్తుపెట్టుకోండి అండ్ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి. డీలిమిటేషన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు దానికి, ఆ పర్పస్లో అని గుర్తుపెట్టుకోండి. రైట్, డన్. నెక్స్ట్ ఆర్టికల్ 83, డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. లోక్సభ 5 సంవత్సరాలు. It can be dissolved earlier by the president. During a national emergency, its term can be extended by 1 year at a time. సో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు లోక్సభ యొక్క
టర్మ్‌ని ఒక్కసారి 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయొచ్చు. అలా ఎన్నిసార్లైనా చేయొచ్చు. కానీ నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత, సీజ్ అయిన తర్వాత 6 మంత్స్ లోపు ఎలక్షన్స్ అయితే పెట్టాలన్నమాట. 6 మంత్స్ లోపు ఎలక్షన్స్ పెట్టాలి. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఎలక్షన్స్ నిర్వహించడము కష్టం కాబట్టి టర్మ్‌ని ఎక్స్టెండ్ చేస్తారు. బట్ నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 6 మంత్స్ లోపు ఎన్నికలు నిర్వహించాలి. తర్వాత రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ హౌస్. అది ఎప్పుడూ డిజాల్వ్ అవ్వదు. బట్ 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి రిటైర్ అవుతారు. థర్డ్ ఇయర్‌లో మళ్ళీ ఆ 1/3 పోస్టులకి ఎలక్షన్స్ జరుగుతాయి. తర్వాత క్వాలిఫికేషన్ ఆర్టికల్ 84 క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఇన్ పార్లమెంట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎన్నికల ముందు ఒక ఏమంటారు ఓత్ తీసుకోవాలి. ఓత్ ఆర్ అఫర్మేషన్ ప్రమాణం తీసుకోవాలి. ఎవరి ముందు అని అంటే పర్సన్ ఆథరైజ్డ్ బై ఎలక్షన్ కమిషన్ యాజ్ పర్ ఫార్మ్ సెట్ అవుట్ ఇన్ ద 10th షెడ్యూల్. తర్వాత మినిమం ఏజ్ లోక్సభకి 25 ఇయర్స్ మినిమం ఉండాలి. రాజ్యసభకి 30 ఇయర్స్ అనమాట. ఇయర్స్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మస్ట్ మీట్ అదర్ క్వాలిఫికేషన్ సెట్ బై పార్లమెంట్ త్రో లా. సో పార్లమెంటు ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ పెడితే ఏదైనా చట్టం ద్వారా, మరి ఏమైనా చట్టం ఉందా సార్ అని అంటే ఎస్ ఉంది. ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారము పోటీ చేసేవారు ఓటు హక్కు కలిగి ఉండాలన్నమాట. ఓటర్ ఐడి కలిగి ఉండాలి. ఓటు హక్కు కలిగి ఉండాలి. ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 రిక్వైర్స్ దట్ హీ మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ అన్ ఎలక్టర్ ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఓటర్గా పేరు నమోదు చేసుకొని ఉండాలి. తర్వాత ఆర్టికల్ 85 సెషన్ ఆఫ్ పార్లమెంట్. ద ప్రెసిడెంట్ సమ్మన్స్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. దేర్ మస్ట్ నాట్ బి గ్యాప్ of more than 6 months between 2 sessions. The president can prorogue the houses or either house and dissolve Lok Sabha before its terms end. Summoning ante enti? Summoning means calling up the house, that is its convocation when it is considered necessary. సో సభ నిర్వహించమని ఒక పిలుపునివ్వడం, వాళ్ళని పిలిచి ప్రొసీడింగ్స్ నిర్వహించడం. ప్రోరోగేషన్ అంటే ఏంటి? an end to a parliamentary session. ఒక పార్లమెంటరీ సెషన్కి ఎండ్ పలకడం. డిజల్యూషన్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ కాల్ ఫర్ ఫ్రెష్ జనరల్ ఎలక్షన్ టు ఎ న్యూ హౌస్. ఇక్కడ ఓన్లీ హౌస్ ఆఫ్ పీపుల్ అని ఎందుకు అంటున్నారంటే హౌస్ ఆఫ్ స్టేట్స్ అనేది పర్మనెంట్ హౌస్. వీ హ్యావ్ డిస్కస్డ్. సో సమ్మనింగ్, ప్రోరోగేషన్ అని అంటే టెంపరీ, డిజల్యూషన్ అని అంటే మొత్తం అసలు హౌస్ యొక్క లైఫ్ ఎండ్లోకి వస్తుంది, కొత్త ఎలక్షన్స్ జరుగుతాయి, కొత్తగా మళ్ళీ సభ్యులందరూ కూడా ఎన్నుకోబడతారనమాట. బేసికల్గా మనకి 3 సెషన్స్ ఉంటాయి. బడ్జెట్ సెషను, మాన్సూన్ సెషను, వింటర్ సెషను. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి తప్పనిసరిగా మీటింగ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ 86 ద ప్రెసిడెంట్ కెన్ అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు పార్లమెంట్. ప్రెసిడెంట్ పార్లమెంట్ని ఉద్దేశించి ప్రసంగించవచ్చు, వారికి ఏమైనా మెసేజ్ పంపవచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగవచ్చు, ఆ విధంగా. 87 ద ప్రెసిడెంట్స్ స్పెషల్ అడ్రస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఇయర్, ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. సో ఎలక్షన్స్ జరిగిన తర్వాత మొదటి సభను ఉద్దేశిస్తూ ప్రెసిడెంట్ ప్రసంగించాలి, తప్పకుండా ప్రసంగించాలి. ఎందుకంటే ఆర్టికల్లో షెల్ అని వాడినప్పుడు అది తప్పనిసరి అని అర్థము, మే అని వాడినప్పుడు అది డిస్క్రిషన్ అని అర్థము జనరల్గా. సో ఈ యొక్క 87 ఆర్టికల్ బేర్ యాక్ట్లో మనం గమనిస్తే షెల్ అనే పదం వాడారనమాట. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు అడ్రస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరంలో మొదటి సెషన్, దట్ ఈస్ బడ్జెట్ సెషన్లో కూడా ప్రసంగించాలి. ఆర్టికల్ 89
Chairman of Rajya Sabha will be the Vice President of India ex officio. So we have discussed ex officio ante virtue of, by virtue of. So Vice President will be the ex officio chairman of Rajya Sabha. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ని మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా ఎన్నుకుంటాము. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు కలిగి ఉంటారు యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓటింగ్ హక్కు కూడా ఉంటుంది. ఒకవేళ టై అయిందనుకోండి అప్పుడు క్యాస్టింగ్ ఓట్ చేస్తారనమాట. క్యాస్టింగ్ ఓట్ అంటారు. సో టై బ్రేక్ చేయడానికి చేసే ఓట్ని క్యాస్టింగ్ ఓట్ అంటారు. దీన్ని రాజ్యసభలో అయితే చైర్మన్, లోక్సభలో అయితే స్పీకర్ ఎక్సర్సైజ్ చేస్తారు. తర్వాత డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు రాజ్యసభకి. డిప్యూటీ చైర్మన్ ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ రాజ్యసభ మెంబర్స్ ఓన్లీ. తర్వాత స్పీకర్ ఆఫ్ లోక్సభ. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ లోక్సభ మెంబర్స్, ప్రిసైడ్స్ ఓవర్ సెషన్స్. లోక్సభ మెంబర్స్ నుంచి స్పీకర్ని ఎన్నుకుంటారు, కానీ ఇక్కడ రాజ్యసభలో మాత్రం అలా చైర్మన్ ఎన్నుకోరు. హూ ఈజ్ వైస్ ప్రెసిడెంట్? హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో స్పీకర్కి అడ్జస్ట్ చేస్తారు. స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ సభని నిర్వహిస్తారు అండ్ అతన్ని కూడా లోక్సభనే ఎన్నుకుంటుంది అనమాట. స్పీకర్ పదవి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదవి. స్పీకర్కి ఎన్నో అధికారాలు ఉంటాయి. ఓకే, స్పీకర్ అంటే చిన్న పదవి కాదు. అండ్ స్పీకర్ ముఖ్యంగా ఆఫ్టర్ డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ డిజాల్వ్ అయిన తర్వాత కూడా స్పీకరు యాజ్ ఏ ఆఫీసర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ లోక్సభ హీ విల్ వర్క్. ఓకే, హీ విల్ వర్క్ అంటిల్ ద నెక్స్ట్ ఎలక్షన్ ఈస్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ న్యూలీ ఎలెక్టెడ్ మెంబర్స్ కమ్ టు ద హౌస్. అంటిల్ దెన్ స్పీకర్ విల్ బీ ఇన్ ద వర్క్. సో స్పీకర్ని మనం ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ అని కూడా అనొచ్చు. స్పీకర్నైనా చైర్మన్ అయినా వీళ్ళని. తర్వాత 88 గురించి మనం ఒకసారి స్పెసిఫిక్గా మాట్లాడదాము. రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఇన్ పార్లమెంట్. సో మినిస్టర్స్కైనా అటార్నీ జనరల్కైనా ఈ రైట్స్ ఉన్నాయి. స్పీక్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. రెండు హౌసెస్లో వాళ్ళు పాల్గొనవచ్చు, పార్టిసిపేట్ చేయవచ్చు అండ్ మాట్లాడవచ్చు. అటార్నీ జనరల్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఆర్టికల్ 76. So it is a constitutional post, constitutional authority. Take part in any parliamentary committee where they are nominated. ఏదైనా పార్లమెంట్ కమిటీకి వాళ్ళు నామినేట్ అయితే అందులో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రోల్ని ప్లే చేయవచ్చు. లిమిటేషన్స్: దే డు నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్ అన్లెస్ దే ఆర్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. సో అటార్నీ జనరల్ ఈజ్ నాట్ ఎ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద హౌస్, సో హీ డు నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. బట్ మినిస్టర్స్ if elected to that particular house can vote in that particular house, not in the other house. ఏ హౌస్లో ఎలెక్ట్ అయి ఉంటే ఆ హౌస్లోనే దే కెన్ ఓట్. క్లియర్? నౌ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ అటార్నీ జనరల్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ హౌసెస్, మినిస్టర్స్ కూడా. బట్ అతనికి ఓటింగ్ రైట్ అయితే ఉండదు. అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ 76. Here is a quiz question. As per Article 79, the Parliament of India consists of, కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఆర్టికల్ కూడా మెన్షన్ చేయండి. ఏ ఆర్టికల్ ప్రకారం అనేది కూడా మెన్షన్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇటువంటి క్విజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్రీగా. ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ మంచిగా ర్యాంక్ రావాలి, లా సెట్లో మేము పాస్ అవ్వాలి, మంచి ర్యాంక్ రావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ ఉగాది సందర్భంగా లీస్ట్ ప్రైస్లో హ్యూజ్ డిస్కౌంట్స్తో మీ అందరికీ కోర్స్ని అయితే అందించడం జరుగుతుంది.
ఇందులో వేరియస్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ స్టే కనెక్టెడ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ కృష్ణాస్ లారియల్స్ యాప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐ ఆమ్ పాసిబుల్. సో ఇంపాసిబుల్లోనే ఐ ఆమ్ పాసిబుల్ అనే 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇతని యొక్క ఒపీనియన్ అనమాట. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని మనము అనుకొని ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా ఏదైనా సాధించవచ్చు. ఒక డౌట్తో మనం ముందుకెళ్ళినట్లయితే సాధించే శక్తి ఉండి కూడా సాధించలేము. డౌట్ లేనట్లయితే అసలు అది అనితర సాధ్యమైనప్పటికీ కూడా మనం సాధించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు మీ ఇన్ ద కామెంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.